చూడండి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి, ఎవరి పార్టీ ప్రచారాలు వాళ్ళు హోరాహోరీగా చేసుకుంటున్నారు. పోటీ కూడా బాగానే ఉంది. గట్టి పోటీ ఇస్తున్నారు ఎవరికి వాళ్ళు. ఎలా ఉండబోతుంది ఈసారి? మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? ఈసారి అయితే కొత్త మార్పు పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాను. ఎందుకని కొత్త మార్పు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అందరూ వచ్చారు కానీ ఎవరు ఏం చేయలేదండి. ఈయన వస్తే ఏమన్నా చేయగలరని అనుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాడు కదా ఈ రాష్ట్రాన్ని, మీకేం నచ్చలేదు ఆయన పరిపాలన? పరిపాలన అంటే ఎవరికి నచ్చదో అంటే ఇక్కడ అభివృద్ధిలో ఏం చేయలేదండి ఆయన. ప్రజెంట్ ఏ అభివృద్ధి కనపడలేదా మీకు? ఏం కనపడలేదండి. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాడు కదా. చేసినా కూడా ఇక్కడ ఈస్ట్ గోదావరిలో అంత అనిపించలేదండి. అనిపించలేదు. మరి పవన్ కళ్యాణ్ వస్తే చేస్తాడు అనుకుంటున్నారు మీరు? అంటే ఆయన చేస్తానని హామీ ఇస్తున్నాడు. ఒకవేళ చేసి ఏదైనా ఉంటుందేమో అని మార్పు కోసం చూస్తున్నాం. మార్పు కోసం చేస్తున్నారు. ఓకే. మరి జగన్ కూడా ఒక అవకాశం అడుగుతున్నాడు కదా. జగన్ అడుగుతున్నాడండి. ఆయన కూడా వస్తుందని చాలా చూస్తున్నారు కానీ ఈయన అయితే హామీలు కరెక్ట్గా చెప్తున్నాడు కాబట్టి ఒకసారి ఈయన చూద్దామని అనుకుంటున్నాం. ఒకసారి చూద్దామని అనుకుంటున్నాం. సరే, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం నచ్చలేదా మీకు? పరిపాలన అంటే ఆయన హామీలు ఇస్తారు కానీ లాస్ట్ క్లైమాక్స్లు ఇచ్చారండి. ఎవరికి ఇచ్చిన ఇప్పుడు నాకు కాపుల లోన్లే అన్నారండి. తిరిగాం ఎవరికీ ఏం పని అవ్వలేదండి. అవి షాపుల వాళ్ళకి అయితే ఎవరికీ ఏం పని అవ్వలేదండి. ఎవరికన్నా అంటే రాజకీయ నాయకులు వాళ్ళకి ఉన్న వాళ్ళకే పని అయినాయి. వాళ్ళ పక్కన తిరిగే వాళ్ళకి అందరికీ. మీకేం రాలేదా? మాకేం రాలేదు. ఏ లోన్ అసలు ఏ రాలేదండి. అందుకే నిరుత్సాహంగా ఉన్నారా మీరు? అంతే, నిరుత్సాహంగా కాదండి. ఎవరు వచ్చినా కూడా నాయకులు ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తారు తప్పించి ఎవరన్నా పని చేసుకునే వాళ్ళకి ఎవరు ఏం చేయట్లేదండి. అన్న, మరి ఇప్పుడు మార్పు కావాలనుకుంటున్నావు కదా, మరి అయ్యే అవకాశం ఉందంటావా? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా? ఒకవేళ అయినా అవ్వకపోయినా అండి, ఇప్పుడు కాకపోయినా మళ్ళీ వచ్చి ఎలక్షన్లో అన్నా నిలబడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అయితే పోటీ ఇస్తాడు. ఓకే. మరి రాజోల్ నియోజకవర్గం ఎలా ఉంది? డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? డెవలప్మెంట్ అంటే బాగానే ఉందండి. ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అయితే పనులు బాగానే చేశారు. డెవలప్మెంట్ బాగా జరిగింది. డెవలప్మెంట్ బాగానే ఉంది. మరి ఇక్కడ రాజోల్ నియోజకవర్గంలో ఈసారి ఎవరిని కోరుకుంటావు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా కోరుకుంటాం అంటే ఫుల్ ఫైట్గా ఉంటుందండి. అంత ఆశించినంతగా మెజార్టీ అంత రాదు. దెబ్బగా ఉంటుంది. 100 కొలది వస్తుంది కానీ అందరూ కూడా నిలబడుతున్నారు కాబట్టి అండి. ప్రజెంట్ ఏమైనా అయితే మన రాపకూర ఏమైనా రావచ్చు అని అనుకుంటున్నాం. మరి గ్యాస్ గుర్తు పవన్ కళ్యాణ్ రాజులు. చెప్పండి, ఇప్పుడు ప్రచారాల హోరు చూస్తున్నారు. 2019 ఎలక్షన్స్ వచ్చాయి. మరి మీరు ఎవరిని కోరుకుంటున్నారు ఈసారి ముఖ్యమంత్రిగా? మేము తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకంటే పథకాలు మాకు రైతులండి. నేను రైతు పథకం చాలామంది రైతు బంధు పథకం అలాంటివి కొంచెం మాకు కొంచెం సేఫ్ బాగుంటుంది. అది తర్వాత మా ఆడవాళ్ళు డ్వాక్రాలో ఉంటున్నారు. దాని మళ్ళీ పసుపు కుంకుమ కింద అని చాలా చూస్తున్నాడు బాగాను. తర్వాత అనేక రకాలుగా కూడా చాలా బాగా చేస్తున్నాడు. మాకు పసుపు కుంకుమ వచ్చిందండి. ఆ రైతు బంధు పథకంలో 3,000 దాకా నాకు వచ్చినాయండి. సరే, మొత్తం మీద ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో మీరు అందరూ బాగానే ఉన్నారా? మళ్ళీ మీరు ఎవరిని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు మళ్ళీ కూడా. సరే, మరి ఒకవైపు జగన్, ఒకవైపు పవన్ కళ్యాణ్ మాకు చెరొకసారి అవకాశం ఇవ్వండి, మాకు ఈసారి మేము కూడా మార్పు చేసి చూపిస్తామంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుందంటే ఏం చెప్పలేమండి. మార్పు చేసి చూపించారు. ఎంతవరకు చూపించారంటే ఇప్పుడు జగన్ తెలుగుదేశం అయితే పర్వాలేదండి. పవన్ కళ్యాణ్ మధ్యన వచ్చాడు కాబట్టి కొన్ని ఓట్లు ఈ ఓట్లు కొన్ని చీల్తాయండి. చీల్తాడు. దానివల్ల మెజార్టీ ఎంతవరకు వస్తుందని ఏ పార్టీ కానీ పెద్దగా మెజార్టీ రాదేమనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. ఏ నెగ్గిన పార్టీకైనా పెద్దగా మెజార్టీ తక్కువగా వస్తుంది. అంతే. అంటే మరి జగన్ ఒకసారి అవకాశం ఇస్తే నేను మార్పు చేసి చూపిస్తానంటున్నాడు. పవన్ కూడా ఒకసారి చూస్తే మార్పు అంటున్నాడు. మరి మీరు ఆ మార్పు కోరుకుంటలేరా? మార్పు అంటే అది కష్టం అండి. ఎంతకైనా దొమ్మన్న వ్యక్తి. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు పోలవరం ఉన్నాయి, కొన్ని పనులు ఉన్నాయంటే కొన్ని ఇంచుమించు పోలవరం 60% వరకు పూర్తి చేసాడండి. ఇంకా ఎవరు వచ్చినా కూడా ఏమవుతుందండి, ఎక్కడెక్కడ ఆగిపోయి కూర్చుంటాయి అంతే. ఒక రైతుగా నా అభిప్రాయం ఏంటంటే ఈ పోలవరం రోడ్డు పూర్తి అవుతుంది. ఇంకా కొన్ని పథకాలు కొన్ని ఉన్నాయి. అన్ని పెండింగ్ నుండి ఎక్కడెక్కడ ఆగిపోతే ఏం చేస్తారండి వీళ్ళు? కేంద్రం ఎలాగ సహకారం ఉండదు. కేంద్ర సహకారం ఏమి ఉండలేదు. ఇప్పుడు ఏమి కేవలం సొంతంగా తనకు ఏదో కష్టపడి ఏదో చేస్తున్నాడు, ఏదో బాధపడి చేస్తున్నాడు. ఇప్పుడు ఎటు కాకుండా మనం రాకుండా చేసామనుకోండి, దాని అక్కడ ఆగిపోతాయండి.
అంతే. మీరు ఒక రైతుగా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రైతులందరూ సంతోషంగా ఉన్నారా ఈ 5 సంవత్సరాల్లో? ఉన్నారండి, బాగానే ఉన్నారు. బాగానే ఉన్నారు, పంటలు బాగానే పడ్డాయి. పంటలు బాగా పడిన మద్దతు ధర ఉండలేదండి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అసలు మద్దతు ధర విషయంలో అసలు చేయలేకపోతున్నారండి. అది సరే సార్, మీరు ఇప్పుడు రాజోలు నియోజకవర్గం చూసుకుందాం. మీరు ఒక ఓటర్ ఇక్కడ, ఎలా ఉంది సార్ డెవలప్మెంట్ ఎలా జరిగింది ఇక్కడ? డెవలప్మెంట్ తెలుగుదేశం గొల్లపల్లి సూర్యరావు గారు ఎమ్మెల్యే అండి, బాగానే చేశారండి, చాలా బాగా చేశారు. రోడ్లు సీసీ రోడ్లు చాలా బాగా చేశారు, వంతులు చాలా చోట్ల వంతులు కట్టించారు, ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. మరి ఈసారి ఇక్కడ త్రిముఖ పోటీ జరగబోతుంది, జనసేన, వైసీపీ అండ్ టీడీపీ. ఇక్కడ ముగ్గురు దెబ్బగానే ఉన్నారు. ఎలా ఉండబోతుంది, ఎవరు గెలుస్తారు ఇక్కడ? అది నా అభిప్రాయం ఏంటంటే రావచ్చు అనుకుంటున్నాను. మరి నేను తెలుగుదేశం అంటే తెలుగుదేశం కాదనుకోండి, కానీ తర్వాత ఏమి చెప్పలేమండి. మరి అది జనం ఉంటుంది ఇక్కడ. మరి చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. ఇక్కడ ఎవరు కావాలి ఎమ్మెల్యే? ఇక్కడ అంతే, గొల్లపల్లి ఇక్కడ ఉంది ఎమ్మెల్యే. మీ మద్దతు ఎవరికి? నా మద్దతు తెలుగుదేశానికి అండి, డౌట్ లేదు. 2019 ఎలక్షన్స్ ఈసారి చాలా టఫ్గా ఉండే ఎలక్షన్స్. ఎలా ఉండబోతుంది, మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా ఈసారి? ముఖ్యమంత్రిగా అయితే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు కావాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు యాక్చువల్గా ఒక ఆలోచన ఒకలాగా ఉంటుంది. ఒక 5 సంవత్సరాలు ఆయన ఒక విజన్ ప్రకారం అది అమరావతి చేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు సడన్గా ఒక వేరే ఊరికి వెళ్తే అది జగన్ అయినా అవ్వచ్చు, పవన్ అయినా అవ్వచ్చు, ఇలా చేస్తానని నేను రాజధాని ఇలా చేస్తానని ఏది చెప్పట్లేదు. మెయిన్ ఏంటంటే మన క్యాపిటల్ ముఖ్యం. మిగతా ఏ ఊరు ఎలా ఉన్నా కానీ క్యాపిటల్ ఉండాలి కదా. ఫస్ట్ క్యాపిటల్ స్టాండ్ అవ్వాలంటే ఒక కంపల్సరీ 10 సంవత్సరాలు ఉండాలి. మనం ఒక ఇల్లు కట్టుకుందామంటేనే 4-3 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఇంత డెవలప్ చేయి ఒకేసారి మనం సింగపూర్ అయిపోవాలి, లేదంటే జపాన్ అయిపోవాలంటే అది ఒక ఓవర్ నైట్లో అవ్వదు. అంతెందుకు జగన్ కట్టుకున్నాడు ఇల్లు, మొన్న గృహప్రవేశం చేశాడని టీవీలో చూపించారు. 5 సంవత్సరాలకు జగన్ ఇల్లు కట్టుకున్నాడు, అలా మరి రాజధాని కట్టాలంటే అంటే ఏం పడుతుంది? అది జగనే చెప్పాలి, కరెక్ట్ కదా. ఇప్పుడు యాక్చువల్గా జగన్ కట్టుకోవడానికి ఇంత టైం పట్టింది ఇల్లు. అలాంటప్పుడు మరి జగన్ ఇప్పుడు దాకా రాజధాని ఎందుకు కట్టలేకపోతున్నాడు అంటే అంత ఓవర్ నైట్లో జరిగిపోయేది ఏది ఉండదు. కొంచెం టైం ఇవ్వాలి, ఇన్వెస్ట్మెంట్ రావాలి కదా. కేంద్రం సపోర్ట్ కూడా లేదు. పైన అయితే బీజేపీ రాకూడదని కోరుకుంటున్నాను పైన. సరే, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు, ఎందుకంటే డెవలప్మెంట్ మళ్ళీ ఆగిపోవద్దు, చంద్రబాబు నాయుడు వస్తే మిగతా పడకలు అయిపోతున్నారు. కానీ ఈసారి ఈ 2019లో నాకు ఒక్క అవకాశం ఇవ్వని జగన్ అంటున్నాడు, నాకు ఒక అవకాశం ఇస్తే నేను మార్పు చేస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఎలా ఉండబోతుంది మరి ఈసారి? జగన్కి అవకాశం అంటే ఏ అవకాశం లేనప్పుడే అన్ని కేసులు వచ్చాయి, ఇంకా అవకాశం ఇస్తే ఇంకెన్ని కేసులు వస్తాయి చూడండి. ఏ అవకాశం లేనప్పుడే అన్ని కేసులు ఉన్నాయి. మొన్న నామినేషన్ వేసినప్పుడు 32 కేసులు ఎన్నో ఉన్నాయన్నారు. ఓకే, అలాంటిది అవకాశం లేనప్పుడే ఇంకా సీఎంగా అవకాశం వస్తే కేసులు ఇంకా పెరుగుతాయో లేదో ఇంకా అసలు చెప్పలేం కదా. ఇది అవకాశం అంటే దేనికండి అవకాశం చేయలేరు. సరే, పవన్ కళ్యాణ్ ఎలా చేయగలుగుతారు? పవన్ కళ్యాణ్ అంటే సీఎం అయ్యే అవకాశాలు ఉండవు, కానీ కొంచెం స్టాండ్ నిలబెట్టుకుంటాడు అనుకుంటున్నాం. కొన్ని సీట్లు నమ్మకం ఉందా అంటే సీఎం అయ్యేంత ఉండదు, పరిపాలన అంటే కొంచెం స్టాండ్ బాగుంది. ఇప్పుడు బాగానే ఉంది. సరే, అంటే సెకండ్ పొజిషన్కి పవన్ రావచ్చు అనుకుంటున్నాను. పవన్ సెకండ్ పొజిషన్ రావచ్చు, ఫస్ట్ పొజిషన్ చంద్రబాబు. ఎందుకంటే జగన్ అంటే యాక్చువల్గా ఇప్పుడు మొన్న అసెంబ్లీలో కూడా ఎక్కడ వాయిస్ అక్కడ వినిపించలేదు కదండి. నగ్గించిన వాళ్ళకి కనీసం ఏదైనా చేయాలి కదా. ఓకే, అది అనుకుంటున్నాను. ప్లస్ కోర్టులకి వీటికి తిరుగుతూ ఉంటే ఇంకా సీఎం అయిన తర్వాత కూడా కోర్టు తిరిగితే మన పరుగు పోద్ది. ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా శుక్రవారం పూట సీఎం కోర్టుకి వెళ్తున్నాడంటే పక్క రాష్ట్రాలు కూడా నవ్వుకుంటాయి మళ్ళీ. అంతే. సరే, రాజోలు నియోజకవర్గం ఎలా అనిపిస్తుంది డెవలప్మెంట్? సిమెంట్ రోడ్లు అవి బాగానే వేస్తారు, కానీ ఇంపార్టెంట్ రోడ్లు వేయలేదు. మెయిన్ రాజోల్లో మెయిన్ అసలు ఏం రోడ్లు వేయలేదు. బయట సైడ్ అయితే విలేజ్లో రూరల్గా చాలా బాగా జరిగింది. సిమెంట్ రోడ్లు అయ్యే మెయిన్. ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేనే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డెవలప్మెంట్ కానీ మీకు అందరికి అందుబాటులో కానీ ఉంటారా? అతను అందుబాటులోనే ఉన్నారు, మలికిపురంలో ఉంటారు, అందుబాటులో పర్లేదు. అంటే కొంచెం అంత ఎదుడు వారిని హింసించే మనిషి కాదు, మెత్తగా ఉంటారు. ఫైన్ క్యాండిడేట్. ఓకే, పర్లేదు. అంటే మాకు ఇక్కడ క్యాండిడేట్ కాదు అయినా, కానీ లాస్ట్ టైం మేము చూడకుండానే ఓటేసాం, చంద్రబాబు నాయుడు చూసి వేసాం, ఇప్పుడు కూడా అలాగే వేస్తాం. సరే, ఓకే. మరి ఈసారి ఇక్కడ ఎవరు గెలిపిద్దామని అనుకుంటున్నారు మీరు? ఇక్కడ కొంచెం టఫ్గా ఉంది, రాపాక్ కానీ గొల్లపల్లి కానీ. ఇక్కడ అయితే మాత్రం చెప్పలేము, రెండే ఛాన్స్. పైన అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది కన్ఫర్మ్. ఈసారి ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్ చాలా హోరాహోరీగా ఎవరు పార్టీ ప్రచారాలు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, చాలా హడావిడిగా ఉంది ఈసారి. మరి ఈసారి మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా, ఎవరైతే బాగుంటుంది? ఈసారి అయితే మన రాజధాని దృష్టిలో పెట్టి విడిపోయినటువంటి రాష్ట్రాన్ని మరి అభివృద్ధి చేసే మార్గంలో ఎవరైతే చేస్తారో వాళ్ళని కోరుకోవాలని అనుకుంటున్నాం. ఎవరు చేశారు, ఎవరిని కోరుకుందాం అనుకుంటున్నాం? ఎవరు చేస్తారంటే ఈవేళ మోడీ గారు అయితే దాన్ని పక్కన పెట్టేశారు. ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఆయన ద్రోహం చేశారు. మాకు ఆంధ్రలో ప్రత్యేక హోదా హక్కుని గారు పోరాడినటువంటి ఉద్యమాలు ఆంధ్రలో ఎక్కువ జరిగాయి. అయితే ఆయన అయితే పూర్తిగా వ్యతిరేకంగా
మనకి ఆంధ్రులకి మరి ద్రోహం చేసినటువంటి నాయకుడు అంటే మోడీ గారే. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు యూత్ యువతరం ఏదైతే ఉందో వాళ్ళకి మంచి ఉద్యోగాలు పరిశ్రమలు వస్తాయని ఆశించారు. అవి జరగలేదు. జరగకపోవడానికి కారణం మరి ప్రజెంట్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా కుమ్మక్క అయిపోయి వాళ్ళతో ఈవేళ లాస్ట్ స్టేజ్లో వచ్చి బయటకు వచ్చి ప్రత్యేక హోదా అంటూ ముందుకు జనాలను తీసుకెళ్లి ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. అలాగే జగన్ అయితే పూర్తిగా కూడా మరి ఏదైతే ప్రత్యేక హోదా కోసం పోరాడి మరి అసెంబ్లీలో మరి ఏదైతే ఎంపీలు అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మరి తీర్మానాలు చేయించి అది వ్యతిరేకంగా రాజీనామాలు చేయించడం కూడా జరిగింది. అయితే ఆయన అయితే ప్రతిపక్షంగా కూడా ఉండి మరి ఆయన అసెంబ్లీలో పోరాడకుండా ప్రజలకు వెళ్ళటం వల్ల కొంత మరి ప్రతిపక్ష వాదాన్ని కొంచెం పక్కదోవ పట్టించినట్టే మనం ప్రజలు ఊహించుకుంటున్నారు, విశ్లేషణలు కూడా చెప్పుకుంటున్నారు. అలాగే ఈవేళ 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.